కురుక్షేత్ర యుద్ధ భూమిలో 16వ రోజు యుద్ధం ముగిసింది. అంటే కర్ణుడి యొక్క సర్వసేనాధిపత్యంలో మొట్టమొదటి రోజు యుద్ధం ముగిసింది. కర్ణుడు దుర్యోధనుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం పాండవుల్ని ఎవరిని ఏమీ చేయలేకపోయాడు. పైగా చేత చిక్కినటువంటి నకులుణ్ణి వదిలిపెట్టాడు. కర్ణుడు కానీ కురుపక్షంలో ఉన్నటువంటి వీరులు కానీ పెద్దగా పాండవ పక్షంలో ఉన్నటువంటి వీరుల్ని సంహరించలేదు, అంత ఎక్కువగా సైన్యాన్ని కూడా సంహరించలేదు. కానీ భీమార్జునులు, సాత్యకి ఈ ముగ్గురు కూడా కౌరవ సేనని, అలాగే ఆ సేనలో ఉన్నటువంటి వీరుల్ని కూడా చాలామందిని సంహరించడం జరిగింది 16వ రోజు. అన్నింటికన్నా ముఖ్యంగా ధర్మరాజుతో తీవ్రమైనటువంటి యుద్ధం చేసినటువంటి దుర్యోధనుడు ధర్మరాజు యొక్క ధాటికి నిలవలేక మూర్ఛితుడై పడిపోయాడు. మళ్ళీ మూర్ఛ నుంచి తేరుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ధర్మరాజుతో యుద్ధం చేశాడు. సారథిని, రథాస్యాల్ని, ధ్వజాన్ని అన్నింటినీ కూడా పడగొట్టాడు. ధర్మరాజు చేసేది లేక ధర్మరాజు చేతుల్లో ఓడిపోయి పారిపోయాడు దుర్యోధనుడు. అయితే ఈ అవమానాన్ని మాత్రం సహించలేకపోతున్నాడు. తాను ఎంతగానో నమ్మినటువంటి కర్ణుడు, ఏ కర్ణుడి యొక్క భుజస్కంధాల మీద యుద్ధం అంతా కూడా నడిచిపోతుందని, ఏ కర్ణుడి యొక్క పరాక్రమం కారణంగా తనకి విజయం లభిస్తుందని భావించాడో ఆ కర్ణుడు ఏమాత్రం కూడా తన యొక్క నమ్మకాన్ని నిలబెట్టలేదు. సర్వసైన్యాధిపతిగా చేసినప్పటికీ కూడా ఏ ఒక్కరిని చంపలేదు. చేత చిక్కినటువంటి నకులుండేమో వదిలిపెట్టాడు. అయినా కర్ణుడిని ఏమీ అనలేడు, అనకూడదు. ఎందుకనంటే కర్ణుడి మీద ఒక నమ్మకం చిన్నప్పటి నుంచి, అంటే ఎప్పుడో విద్యాభ్యాసం చేసేటప్పటి నుంచి కూడా ఉన్నది. అందుకని ఇప్పుడు తనకి బాగా నమ్మకమైనటువంటి కర్ణుడిని ఏమన్నా అంటే అతడు యుద్ధం సరిగ్గా చేయడేమో అనేటువంటి భావన ఉండొచ్చు. అలాగనకంటే నన్ను కర్ణుడు ఏదైనా తక్కువగా అనుకోవచ్చు, నేను కర్ణుడిని నమ్మటం లేదని భావించవచ్చు. ఇలా అనుకొని కర్ణుడితో అంటున్నాడు, కర్ణ ఏమిటి మన యొక్క పరిస్థితి అన్నాడు. ఏమిటి మన యొక్క పరిస్థితి అంటే ఇట్లా తన్నులు తింటున్నాం కదా రోజు, ఏమిటి మన పరిస్థితి అని. దానికి కర్ణుడు అంటున్నాడు, రేపు చూడు నా ప్రతాపం ఏమిటో, పాండవులందరూ కూడా నా చేతిలో హతులైపోయినట్టుగా భావించేసేయి. ఇప్పుడే నువ్వు నిర్ణయం చేసుకో, పాండవులంతా మరణించారు, ఈ రాజ్యం మొత్తం కూడా నీదే అన్నాడు. సరే, అందరూ కూడా వాళ్ళ వాళ్ళ శిబిరాలకు వెళ్ళి ఆ రోజు విశ్రాంతి తీసుకున్నారు. మరోరోజు ఉదయం ధర్మరాజేమో అర్జునుడితో, అర్జున, ఈ రోజున మన యొక్క వ్యూహాన్ని బృహస్పతి దేవేంద్రుడికి చెప్పినటువంటి వ్యూహాన్ని ఏర్పాటు చేయాలి, అది దుర్జయ వ్యూహం. ఆ వ్యూహంలో కనుక మన సేనను కనుక నిలిపినట్లయితే మనకి విజయం తప్పకుండా కలుగుతుంది అన్నాడు. ఆ ప్రకారమే అర్జునుడు దృష్టజుమ్నుడికి చెప్పి సర్వసైన్యాధిపతి కనుక ఆయన చేత దుర్జయ వ్యూహాన్ని పండించాడు. మరి ఇప్పుడు కౌరవులు ఏ ప్రకారంగా యుద్ధానికి సిద్ధమవుతున్నారో తెలుసుకోవాలని ధృతరాష్ట్రుడు తన దగ్గర యుద్ధ విశేషాలు వినిపించడానికి వచ్చినటువంటి సంజయుడితో అంటున్నాడు, సంజయ, సరే ఈ రోజు ఇట్లా అయిపోయింది కదా, మరి తర్వాత రోజు ఏం జరిగింది అని యుద్ధ విశేషాలని అడుగుతుంటే సంజయుడు ఆ యుద్ధ విశేషాలను వినిపిస్తూ ఉన్నాడు. సంజయుడు చెప్తున్నాడు, ఓ మహారాజా, తెల్లవారటంతోనే కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. ఆ రాత్రి అయిపోయింది, ఇప్పుడు తెల్లవారింది. తెల్లవారటంతో కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. దుర్యోధన, అర్జునుడితో ఈరోజు నేను యుద్ధం చేస్తాను, ఆ వీరుణ్ణి తప్పకుండా నేను సంహరిస్తాను, లేదా అతడి
మరణిస్తా. ఈరోజు ఏదో ఒకటి జరిగి తీరుతుంది ఖచ్చితంగా. ఇంతవరకు మా ఇద్దరికి మధ్య ప్రత్యక్షంగా యుద్ధం జరగల. దానికి కారణం ఏమిటంటే ఎవరో ఒకరు నన్ను ఎదిరిస్తే నేను వాళ్ళ మీదకి వెళ్తున్నాను, ఎవరో ఒకరు అర్జునుడి మీదకి వెళ్తుంటే అర్జునుడు వాళ్ళ మీదకి వెళ్తున్నాడు. ఈ కారణంగా మా ఇద్దరికి మధ్య యుద్ధం అనేటువంటిది ఇంతవరకు కూడా పొసగల. అంటే ద్వంద్వ యుద్ధం జరగల, మేమిద్దరమే పోరాటం జరగల. నేను ఎవరితోటో ఆయన ఎవరితోటో పోరాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇంతవరకు నాకు ఆ అర్జునుడిని సంహరించేటువంటి అవకాశం చిక్కల. ఈరోజు మాత్రం అర్జునుడిని చంపకుండా యుద్ధరంగంలో నుంచి నేను తిరిగి రాను. వస్తే అర్జునుడిని సంహరించి నేను వస్తా, లేకపోతే అర్జునుడి చేతిలో మరణించి నా శవం వస్తుంది. అంతే తప్ప అర్జునుడిని చంపకుండా నేను మాత్రం తిరిగి రాను. మన పక్షంలో మహావీరులైనటువంటి వాళ్ళు చాలామంది కూడా హతులయ్యారు. భీష్ముడు, ద్రోణుడు లాంటి మహాపరాక్రమశాలులైనటువంటి వాళ్ళంతా హతులయ్యారు. ఇంద్రుడిచ్చినటువంటి శక్తి అనేటువంటి ఆయుధం కూడా నశించిపోయింది అదిగో ఘటోత్కచుడి మీద వేయటం వల్ల. నేను దాన్ని అర్జునుడి మీద వేయటం కోసమే దాచుకున్నా. ఇప్పుడు అవకాశం కూడా లేదు. అందువల్ల ఇప్పుడు అర్జునుడు తప్పకుండా నా మీదకి వస్తాడు. ఎందుకంటే నా దగ్గర శక్తి ఆయుధం లేదు కాబట్టి దుర్యోధన, ఈరోజు ఏదో ఒకటి తప్పకుండా జరిగిపోద్ది. ఇప్పుడు నీకు మేలు కలిగించేటువంటి ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అదేంటో చెప్తున్నాను విను. అర్జునుడు నేను మా ఇద్దరి దగ్గర కూడా సమానంగా దివ్యాస్త్రాలు ఉన్నాయి. సుదూరమైనటువంటి లక్ష్యాల్ని ఛేదించేటువంటి నైపుణ్యం, వేగంగా అస్త్రాలను ప్రయోగించగలిగినటువంటి నైపుణ్యం మా ఇద్దరికి సమానంగానే ఉంది. ఇంకా చెప్పాలంటే అర్జునుడు నాకు సాటిరాడు. ఇక శరీర బలంలో, శౌర్యంలో, అస్త్ర పరిజ్ఞానంలో, శత్రువుల్ని జయించేటువంటి ఉపాయాలను తెలుసుకోవటంలో అర్జునుడు నాతో సమానం కాదు, నేనే ఎక్కువ. ఇప్పుడు చెప్పినటువంటి 3 కూడా అబద్ధాలే. ఎందుకని? మా ఇద్దరి దగ్గర కూడా సమానంగా దివ్యాస్త్రాలు ఉన్నాయి అన్నాడు. అర్జునుడి దగ్గర ఉన్న దివ్యాస్త్రాలు ఆ రోజుల్లో ఎవరి దగ్గర లేవు. భీష్ముడి దగ్గర, ద్రోణాచార్యుడి దగ్గర కూడా లేవు. మరి ద్రోణాచార్యుడేగా అర్జునుడికి నేర్పింది. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాడు. దేవతల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర తెచ్చుకోవాల్సింది వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాడు. పరమశివుడి దగ్గర తెచ్చుకోవాల్సింది పరమశివుడి దగ్గర తెచ్చుకున్నాడు. కాబట్టి ద్రోణాచార్యుడి కన్నా కూడా అస్త్ర సంపదలో ఎక్కువ. ద్రోణాచార్యుడే కాదు, భీష్ముడి కన్నా కూడా అస్త్ర సంపద ఎక్కువ. కాబట్టి ఈయనేమంటున్నాడు, మేమిద్దరం కూడా అస్త్ర సంపదలో సమానం అన్నాడు. అది ఒక అబద్ధం. ఇక సుదూరమైనటువంటి లక్ష్యాలు ఛేదించడంలో కానీ, వేగంగా అస్త్రాలు ప్రయోగించడంలో కానీ అర్జునుడు నాతో సరిరాడు అన్నాడు. ఆ విషయం కూడా అబద్ధమే. ఎందుకనంటే వేగంగా అస్త్రాలు ప్రయోగించడం కానీ, శస్త్రాలను ప్రయోగించడం కానీ అర్జునుడికి ఉన్నటువంటి నైపుణ్యం కర్ణుడికి లేదు. అలాగని కర్ణుడు మరీ తక్కువ అని కాదు, అర్జునుడి కంటే ఎడవ చెయ్యి అంతే. ఇక శరీర బలంలో, శౌర్యంలో, అస్త్ర పరిజ్ఞానంలో, శత్రువులు జయించేటువంటి ఉపాయాలను తెలుసుకోవడంలో అర్జునుడు నాతో సమానం కాదు అన్నాడు. ఒక్క శరీర బలం మాత్రం కర్ణుడికి బాగా ఉంది, అది నిజం. ఇక శౌర్యము, అస్త్ర పరిజ్ఞానము మొదలైనటువంటి వాటిలో అర్జునుడే గొప్ప. అయినప్పటికీ కర్ణుడు తనను తాను తక్కువ చేసుకోవటం ఇష్టం లేదు కాబట్టి నేను అర్జునుడితో సమానం, అర్జునుడి కన్నా నేను ఎక్కువ అని చెప్పుకుంటా ఉన్నాడు. ఇక మరొక విషయం ఏంటంటే అర్జునుడి దగ్గర అగ్నిదేవుడు ఇచ్చినటువంటి గాంధీవం ఉంది, ధనుస్సు. అది అన్ని ధనుస్సుల కన్నా గొప్పది. కానీ ఆ గాంధీవం కన్నా గొప్పదైనటువంటి ధనుస్సు నా దగ్గర ఉంది, విజయం అనేటువంటి ధనుస్సు. ఇది అర్జునుడి యొక్క ధనుస్సు కన్నా శ్రేష్టమైనటువంటిది. ఇంద్రుడికి ప్రీతి కలిగించడం కోసం అని చెప్పి విశ్వకర్మ దీన్ని నిర్మించాడు. ఈ విజయం అనేటువంటి ధనుస్సుని విశ్వకర్మ సృష్టించినటువంటిది. దీనితోనే దేవేంద్రుడు అనేక మంది రాక్షసుల్ని సంహరించడం జరిగింది.
దీని యొక్క ధ్వని, ఆ అల్లెత్రాటిని కనుక లాగితే వచ్చేటువంటి ధ్వని విన్నటువంటి రాక్షసులు అనేకమైనటువంటి దిక్కుల్లో పారిపోతూ ఉంటారు. రాక్షసులని దేవేంద్రుడు ఈ ధనుస్సుతోనే జయించాడు. దీనిని ఇంద్రుడు పరశురాముడికి ఇచ్చాడు, పరశురాముడేమో నాకు ఇచ్చాడు. పరశురాముడు దీనితోనే 21 సార్లు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజులందరినీ, క్షత్రియులందరినీ కూడా వధించాడు. ఎక్కడ ఒక్కడు కూడా మిగలకుండా క్షత్రియులందరినీ సంహరించాడు ఈ ధనుస్సుతోనే. ఆ పరశురాముడి దయతో నాకు దీన్ని ప్రసాదించాడు. ఈ మహాధనుస్సుతో నేను అర్జునుడిని తప్పకుండా జయిస్తా. ఎందుకంటే ఇది గాంధీవం కన్నా కూడా గొప్పదైనటువంటి ధనుస్సు కనుక. ఈ విషయంలో కూడా గొప్పదని చెప్పడానికి లేదు, కానీ సమానమైనటువంటిదని చెప్పచ్చు. దుర్యోధన జయశీలుడైనటువంటి అర్జునుడిని సంహరించి వాళ్ళ యొక్క బంధువులందరితో కూడినటువంటి అందరినీ సంహరించి, వాళ్ళ సోదరులతో సహా, శ్రీకృష్ణుడితో సహా అందరినీ సంహరించి నిన్ను నేను సంతోషపెడతాను. శత్రువులంతా హతులైపోయిన తర్వాత ఇక పర్వతాలు, వనాలు, సముద్రాలు, ద్వీపాలతో కూడినటువంటి ఈ వసుంధర సామ్రాజ్యం అంతటిని కూడా, ఈ సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా నీకు పుత్ర పౌత్ర పరంపరగా స్థిరపడిపోతుంది. ఈరోజు నీకు మేలు చేయగలిగినటువంటి నాకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. అంటే ఇవన్నీ చెప్పుకుంటే తప్ప నిన్న కర్ణుడు అతడి యొక్క అసమర్థతని దాచుకోవడానికి వీలు లేదు. అందుకని చెప్తున్నాడు, అర్జునుడు నా వేగాన్ని తట్టుకోలేడు. అయితే అర్జునుడి కన్నా నేను ఏ విషయంలో తక్కువో అది కూడా నీకు చెప్పాలి. జాగ్రత్తగా విను. అర్జునుడి యొక్క ధనుస్సు గాంధీవం అది చాలా గొప్పది. దాంతో సమానము, దానికన్నా గొప్పదైనటువంటి విజయం అనేటువంటి ధనుస్సు నాకుంది. అందువల్ల ఈ విషయంలో నేనే అర్జునుడి కంటే అధికుడిని. అయితే అర్జునుడు నాకంటే ఏ విషయంలో అధికుడు అని అంటే, సమస్త లోకాలు నమస్కరించేటువంటి శ్రీకృష్ణుడు ఆ అర్జునుడికి సారథిగా ఉన్నాడు. ఇది అర్జునుడు నాకంటే మించినటువంటి విషయం. ఇక అగ్నిదత్తమైనటువంటి రథం ఉంది అర్జునుడికి. మహాభారత యుద్ధంలో 18 రోజుల్లో కూడా అందరూ రథాలు మార్చుకున్నారు. అంటే ఆ రథం కాస్త భగ్నమైతే ఇంకో రథాన్ని, ఆ రథం పోతే ఇంకో రథాన్ని, అట్లా కొంతమంది 100 రథాలు కూడా మార్చుకున్నారు. కొంతమంది 10లో, కొంతమంది 4-5. ఒక్క అర్జునుడు మాత్రం ఒకే రథం. మొట్టమొదటి రోజు ఏ రథంతో వచ్చాడో చిట్ట చివరి యుద్ధం అయిపోయిన తర్వాత కూడా అదే రథం. ఇది అతడి యొక్క రథం, అగ్నిదేవుడు ఇచ్చినటువంటి రథం. ఖాండవాల దహన సమయంలో అగ్నిదేవుడు ఇచ్చినటువంటి రథం. ఇక ఆ రథానికి ఉన్నటువంటి అశ్వాలు గాంధర్వ హయాలు. అవి వేగవంతమైనటువంటివి. అవి ఎంత వేగంగా పోతాయనంటే అంత వేగంగా పోయేటువంటివి ఇంకేమీ లేవు. ఇకపోతే అర్జునుడి యొక్క ధ్వజం ఉందే, అది దివ్యమైనటువంటిది. ఆ ధ్వజం మీద ఉన్నటువంటి పతాకం ఉందే, అది మాత్రం మనం ఎన్నిసార్లు అయినా చెప్పుకోవాలి, అది ఆంజనేయుడు. ఇవన్నీ కూడా అర్జునుడిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు. మరి ఆ విషయాల్లో నేను తక్కువే. అయితే నేను అర్జునుడితో తీసిపోకుండా యుద్ధం చేయాలి అంటే శ్రీకృష్ణుడితో సరితూగగలిగినటువంటి సారథి నాకు కావాలి. అటువంటి సారథి కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా అర్జునుడిని నేను జయిస్తాను. అటువంటి సారథి మన పక్షంలో మద్దరాజు అయినటువంటి శల్యుడు ఉన్నాడు. ఆయన కనుక నా సారథ్యానికి కనుక అంగీకరించినట్లయితే నేను తప్పకుండా అర్జునుడిని ఈరోజు వధిస్తా. శల్యుడు అజేయుడు, ఆయన మహాబలపరాక్రమ సంపన్నుడు, మూర్ధాభిషిక్తుడైనటువంటి రాజు. అందులోనూ భీముడితో సమానమైనటువంటి బాహుబల సంపన్నుడు, పరాక్రమం కలిగినటువంటి వాడు, అస్త్రశస్త్ర విద్యా నైపుణ్యం కలిగినటువంటి వాడు. అతన్ని జయించడం శత్రువులకి సాధ్యమయ్యేటువంటి పని కాదు.
అందుకనే ఆ శల్యుడిని దుర్యోధనుడు మోసం చేస్తారు, పక్కకు లాక్కుంది. ఇక్కడ కర్ణుడు చెప్పినటువంటి మాటలన్నీ నిజమే శల్యుడి గురించి. ఇక బాణ సముదాయం, ఇక బాణాలున్నే 100 కొద్ది బండ్ల మీద నా రథం వెనక రావాలి, పంపించు. ఎందుకనంటే అర్జునుడికేమో అక్షయ తూణీరాలు ఉన్నాయి, అంటే అవి అయిపోవు ఎప్పటికీ. ఈయన వేస్తూ ఉంటే దాంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి, వేస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటాయి. అక్షయ తూణీరాలు, అక్షయ అంటే క్షయంగా ఉంటుంది. అది అర్జునుడి గొప్పతనం. గాంధీవం ఆయనకి మార్చుకునే పనే లేదు. కానీ నాకు అట్లగానే బాణాలు అయిపోయినాయి అనుకో, అప్పుడు ఏం చేయాలి? రథంలో కూడా ఉంటాయి బాణాలు, అవి కూడా అయిపోయినాయి అనుకో అప్పుడు. అందుకని వెనక బళ్ళ మీద 100 కొద్ది బాణాలు, 100 కొద్ది ఆయుధాలు పెట్టి బళ్ళు పంపిస్తూ ఉండు. అలాగనే ఉత్తమమైనటువంటి గుర్రాలు ముంచినటువంటి రథాలను పంపించు. ఎందుకంటే రథం కనుక భగ్నం అయితే ఇంకో రథాన్ని ఎక్కాలి, అట్లా రథాలను పంపించు. ఇలా కనుకైతే నేను అర్జునుడి కన్నా అధికుడిని అవుతా. తప్పకుండా శ్రీకృష్ణుడి కన్నా శల్యుడేమో అధికుడు, అర్జునుడి కన్నా నేను అధికుడిని. శల్యుడితో బాహుబలంలో సమానమైనటువంటి వాడు లేడు. ఇది కనుక జరిగితే నేను అవలీలగా అర్జునుడిని వధిస్తాను. ఈరోజు నా కోరిక తీర్చవలసింది అన్నాడు దుర్యోధనుడిని. సమయం వృధా చేయొద్దు దుర్యోధన, మనకెంతో సమయం లేదు, నువ్వు శల్యుడిని అంగీకరింపజేయాలి. నాతో తలపడినటువంటి పాండవులు ఎవరు కూడా ఇక నా నుంచి తప్పించుకొని పోవడానికి వీల్లేదు కనుక వెంటనే నువ్వు ఆ శల్యుడిని సారథ్యానికి అంగీకరింపజేయాలి అన్నాడు. కర్ణుడు అలా అనగానే దుర్యోధనుడు, ఓ కర్ణ, నీవు చెప్పినట్లుగానే నీకు అన్నీ సమకూరుస్తా. నీ వెనక అనేకమైనటువంటి రథాలు వస్తాయి, బండ్ల కొద్దీ కూడా బాణాలన్నీ వస్తాయి, అనేక రకమైనటువంటి ఆయుధాలన్నీ వస్తాయి. నీకు ఇందులో ఎక్కడా కూడా ఏ లోపం జరగదు, ఎప్పుడు ఏది కావాలో నీకు రెడీ. ఇప్పుడు శల్యుడిని కూడా నేను నీకు సారథిగా చేస్తా, అందుకని వెళుతున్నా అని శల్యుడి దగ్గరికి బయలుదేరాడు దుర్యోధనుడు. ఇక్కడ మనం భారతాన్ని ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ పరిశీలన చేయాలి. ఏమిటంటే 17వ రోజు ఉదయం, అంటే కర్ణుడి యొక్క సేనా నాయకత్వంలో 2వ రోజు ఉదయం కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, ఓ దుర్యోధన, ఈరోజు నేను అర్జునుడిని వధిస్తాను లేదా అతని చేతిలోనే మరణిస్తాను, ఈరోజు ఏదో ఒకటి జరిగిపోతుంది అన్నాడు. ఇంతవరకు అర్జునుడిని వధిస్తాను, శ్రీకృష్ణుని వధిస్తాను, పాండవుల్ని వధిస్తాను, అందరినీ వధిస్తాను, మొత్తాన్ని నేనే చంపుతాను, నీకు రాజ్యాన్ని ఇస్తాను అంటున్నాడే కానీ ఈ రెండో మాట లేదు. అతడి చేతిలో నేనైనా పోతాను, నా చేతిలో అతడైనా పోవాలి అనేటువంటి మాట ఇంతకుముందు ఎప్పుడు అల్లా, ఇప్పుడు అంటున్నాడు. ఎందుకని అంటున్నాడు? శ్రీకృష్ణుడితో సహా పాండవులందరినీ వధిస్తాను, సోదర బంధుమిత్రులతో సహా పాండవులందరినీ వధిస్తాను అన్నటువంటి వాడు ఇప్పుడు నేను అతన్ని వధిస్తా, లేకపోతే అతని చేతిలో నేనే మరణిస్తా. ఏమన్నాడు ఇంతకుముందు? ఈ భీష్మ ద్రోణులు పాండవ పక్షపాతులు కాబట్టి పాండవులు వదిలేస్తా ఉన్నారు. పాండవులు వదిలేసింది ఈయన. నకులుని వదిలేశాడు, సహదేవుడిని వదిలేశాడు, ధర్మరాజును ఒకసారి వదిలేశాడు. మరి ఇంకేముంది? వాళ్ళు మాత్రం ఎవరిని వదల. అందుకని ఇప్పుడు ఏం చెబుతున్నాడు? పాండవ పక్షపాతులు భీష్మద్రోణులు, అందుకని పాండవుల మీదకి పోవటంలా. నేనేమో నీ కోసం ప్రాణాలైనా సరే ఇచ్చేటువంటి వాడిని, తప్పకుండా వాళ్ళందరినీ వధిస్తా అని ప్రగల్భాలు పలికాడు. ఇంతవరకు 10 రోజులు యుద్ధరంగానికి దూరంగా ఉన్నాడు భీష్ముడి మీద కోపంతో. 5 రోజులు ద్రోణాచార్యుడి యొక్క నాయకత్వంలో యుద్ధం చేశాడు. సైంధవుడిని రక్షించడంలో విఫలమయ్యాడు. సైంధవుడిని రక్షించడానికి కర్ణుడితో సహా 6గురిని అక్కడ కాపలా పెడితే 6గురిని జయించి అర్జునుడు సైంధవుడిని చంపాడు. అంటే సైంధవుడిని రక్షించడంలో విఫలమైపోయాడు. సరే, అభిమన్యుడిని చంపారంటే అభిమన్యుడిని ఈయనగా చంపింది. అభిమన్యుడిని వెనకంచి ఆయన అల్లెత్రాటిని కొట్టాడు. అది ద్రోణాచార్యుడి యొక్క సలహాతో. అది అన్యాయం అయినా సరే ఆయన చెప్పాడు కాబట్టి నేను చేశానంటానికి ఇంక అవకాశం ఉంది కాబట్టి వెనక నుంచి కొట్టాడు.
మరి ఇది తప్ప కర్ణుడు గొప్పగా చేసినటువంటి యుద్ధం అంటూ ఏమీ ఇంతవరకు లేదు. కాకపోతే ఈరోజు మాత్రం గొప్ప యుద్ధమే చేస్తాడు, ఈ 17వ రోజు. సరే, 16వ రోజు నిన్నటి రోజున వాడు ఏమైనా గొప్ప యుద్ధం చేశాడా? సర్వసేనాధిపతి అయ్యాడు కదా, సేనాధిపతి అయిన తర్వాత అధికారం అంతా తందే కదా, ఇక తనకి ఎవరు ఎదురు చెప్పడానికి వీల్లేదు కదా. మరి అయినప్పుడు ఇప్పుడు ఏమైనా తాను అన్నటువంటి మాటలు ఏమైనా నిలుపుకున్నాడా అని అంటే ఏమీ నిలుపుకోవాలా. పైగా దుర్యోధనుడికి అవమానాన్ని తెచ్చిపెట్టాడు. ఎందుకంటే దుర్యోధనుడు ధర్మరాజుతో యుద్ధం చేసి ఓడిపోయి పారిపోతాడు. అప్పుడు కూడా ఏమీ చేయలేకపోయినాడు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? నేను అర్జునుడిని చంపేస్తా, లేకపోతే అతడి చేతిలో మరణిస్తా అంటే సమయం దగ్గరికి వచ్చింది కదా. ఇంతకుముందంటే చాలా టైం ఉంది, యుద్ధానికి రాకముందు అయితే చాలా సంవత్సరాల టైం ఉంది, తర్వాత కొన్ని నెలల టైం ఉంది, తర్వాత కొన్ని రోజుల టైం ఉంది. సరే, యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 6 రోజులు గడిచిపోయింది. ఇప్పుడు ఇది 7వ రోజు కర్ణుడు రావటం. మరి అయితే ఇప్పుడు ఎందుకంటున్నాడు? ఇక ఇవాళ తేలిపోద్దిగా. అందుకని చంపుతాను అనే మాటతోటి ఏమో నేనే చేస్తానేమో అనేటువంటిది కూడా అంటున్నాడు. అంటే ఇప్పుడు తన బలహీనతని బయట పెట్టాడు. వీరుడైనా సరే యుద్ధరంగంలో ప్రవేశించిన తర్వాత శత్రువుని చంపడం అన్నా జరుగుద్ది, శత్రువు చేతిలో సావటం అన్నా జరుగుద్ది. ఏదో ఒకటి తేలిపోద్ది. దాన్ని కర్ణుడు చెప్పక్కర్లా, ఎట్లాగో అదే జరిగేది. అంటే తాను చావటానికి సమయం దగ్గర పడిందని గుర్తు చేస్తున్నాడు. సరే, ఇంకేమన్నాడు? నేను అర్జునుడి కంటే అన్ని విషయాల్లో గొప్పవాడిని, అన్ని విషయాల్లో నేను అధికుడిని, నా దగ్గర గొప్ప అస్త్రబలం ఉంది, శారీరకమైనటువంటి బలం ఉంది. అర్జునుడి దగ్గర ఉన్నటువంటి గాంధీవం కన్నా గొప్పదైనటువంటి విజయం అనేటువంటి ధనుస్సు ఉంది. ఒక్క సారథి విషయంలోనే నేను బలహీనం. ఎందుకంటే సారథి విషయంలో అక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడు, అసహాయ సూర్యుడైనటువంటి వాడు. శ్రీకృష్ణుడిలాగా సారథ్యాన్ని చేయగలిగినటువంటి వాడు ఎవరున్నారు? అయితే మన పక్షంలో కూడా ఒక మహానుభావుడు ఉన్నాడు, సారథ్యం చేయటంలో శ్రీకృష్ణుడితో సమానంగా నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఆయనే మద్రదేశాధిపతి శల్యుడు. కనుక నాకు సారథి కనుక అయ్యాడా, బంధుమిత్ర సపరివార సమతంగా పాండవులందరినీ కూడా నేను వధిస్తాను అని అంటున్నాడు ఇప్పుడు. మరి ఇంతకుముందు ఎప్పుడు కూడా అర్జునుడిని, పాండవుల్ని, శ్రీకృష్ణుడిని సంహరిస్తాను అని అంటున్నాడు కదా. మరి శల్యుడి సారథ్యం లేకుండానేగా వాళ్ళని సంహరిస్తానని చెప్పింది. అప్పుడు ఎప్పుడైనా చెప్పాడో నాకు శల్యుడి కనుక సారథిగా ఉంటే వాళ్ళందరినీ సంహరిస్తానని? చెప్పలా. అప్పుడేమో నా అంతటి నేనే సంహరిస్తానన్నాడు. అప్పుడు అవసరంలా శల్యుడు సారథిగా, ఇప్పుడు అవసరం అయ్యాడు. అంటే అటు శ్రీకృష్ణుడి యొక్క సారథ్యం యొక్క గొప్పతనాన్ని ఈరోజే గుర్తించాడా కర్ణుడు? అసలు శ్రీకృష్ణుడు సారథిగా ఉంటాడని కూడా తెలియదా? అసలు యుద్ధం జరుగుద్దనే తెలియదా కౌరవ పాండవులకి? ఎందుకంటే యుద్ధాన్ని ప్రోత్సహించి నేనే కదా. శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి సారథి శల్యుడు అనేటువంటి విషయం, శల్యుడి యొక్క సారథ్య నైపుణ్యాన్ని ఈరోజే ఏదో గుర్తించినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు 16 రోజుల యుద్ధం జరిగిపోయింది. మరి శల్యుడు ఎప్పుడైనా ఎవరికైనా సారథ్యం చేశాడా? ఎవరికి సారథ్యం చేయలా. మరి శల్యుడు అంత గొప్ప సారథ్యని ఎలా కనుక్కున్నాడు? అంటే శల్యుడు సారథ్యంలో గొప్పవాడనేటువంటి విషయం లోకానికి అందరికీ తెలుసు. పాండవులకి తెలుసు, కౌరవులకి, దుర్యోధనాదులకి తెలుసు, కర్ణుడికి తెలుసు, లోకంలో ఉన్న అందరికీ తెలుసు శల్యుడు గొప్ప సారథ్య నైపుణ్యం కలిగినటువంటి వాడు అని. మరి అందరికీ తెలుసు కాబట్టి మరి తెలిసి కూడా యుద్ధ ప్రారంభంలో ఎందుకు అడగలేదు? కర్ణుడు యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత అయినా అడగాలిగా, శల్యుడిని నాకు సారథిగా చేయమని చెప్పి. 11వ రోజు అడగల. సరే, 16వ రోజున తన సర్వసైన్యాధిపతిగా చేశారుగా, అప్పుడైనా కూడా అడిగాడా? అప్పుడు కూడా అడగల. సర్వసైన్యాధిపత్యాన్ని స్వీకరించాడు. నేను పాండవులను చంపేస్తానని చెప్పి యుద్ధానికి పోయాడు. అంతేగాని శల్యుడిని సారథిగా చేయమని అప్పుడు అడగల. మరి ఇప్పుడే జ్ఞానోదయం అయినట్టుగా శల్యుడు లేకపోవటాన్ని నేను పాండవుల్ని చంపలేకపోతున్నాను, కానీ
శల్యుడే కనుక నాకు సారథిగా కనుక ఉంటే ఒక్క దెబ్బకి వాళ్ళందరినీ కూడా హతం చేస్తాను అంటున్నాడు. పోనీ యుద్ధం ఏమైనా ఇప్పటికిప్పుడు వచ్చిందా? ముందుగా ఆలోచించుకోవడానికి అవకాశం దొరకలేదా? ఉత్తర గోగ్రహణ సందర్భంలోనే పాండవులు సమయభంగం చేశారని దుర్యోధనుడు అన్నాడు. వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తి కాలేదు కాబట్టి మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాలా అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు ధర్మం ఏదో చెప్పమని చెప్పి భీష్ముడిని అడుగుతాడు. భీష్ముడు చెబుతాడు, నిన్నటితోటి వాళ్ళ అజ్ఞాతవాస కాలం పూర్తి అయిపోయింది, అజ్ఞాతవాస కాలం పూర్తి కాకపోతే అర్జునుడు ఎట్లా బయటకు వస్తాడయ్యా అని. మనకు కూడా చాలా ఆధారాలు ఉన్నాయి నిజంగా అజ్ఞాతవాసం పూర్తి అయిందా పూర్తి కాలేదని. ఎందుకనంటే ఊర్వశి శాపం పెట్టింది అర్జునుడికి, నువ్వు నపుంసకుడు అయిపోదుగా కానీ, అంటే శాశ్వతంగా అయిపోవాలి లెక్క ప్రకారం. కానీ ఇంద్రుడు ఏం చేశాడంటే ఆ శాపాన్ని సంవత్సరానికి కుదించాడు. 1 సంవత్సరం మాత్రమే నీకు ఈ శాపం, ఆ తర్వాత మరుసటి రోజునే నువ్వు నీ స్వరూపం నీకు వచ్చింది. మరి అర్జునుడికి ఆయన రూపం ఆయనకు వచ్చింది అంటే సంవత్సరం పూర్తి అయినట్టేగా. కాబట్టి లెక్క ప్రకారం పూర్తి అయిపోయింది. అందుకని భీష్ముడు చెప్పాడు, వాళ్ళ 12 ఏళ్ళ అరణ్యవాసం 1 ఏడు అజ్ఞాతవాసం జ్యోత నియమం ప్రకారం పూర్తి అయింది కనుక వాళ్ళ రాజ్యం వారికి ఇవ్వటమే ధర్మం. ఓ దుర్యోధన, ఏమిటి నీ అభిప్రాయం అంటే, రాజ్యం ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు, యుద్ధం చేయాల్సిందే అన్నాడు దుర్యోధనుడు. అంటే యుద్ధం చేయాలని దుర్యోధనుడు అప్పుడే చెప్పాడు కదా, యుద్ధం చేయాలని చెప్పేసి అంటే యుద్ధం జరుగుతుంది. సరే అదైపోయింది. ఆ తర్వాత రాయబారాలు జరుగుతున్నప్పుడైనా వాళ్ళు ఏం చెప్పినా సరే యుద్ధం చేయాల్సిందే అంటున్నాడు కదా. చివరికి శ్రీకృష్ణుడు రాయబారం వచ్చినప్పుడు కూడా సూది మనమోపినంత కూడా పాండవులకి నేల ఇచ్చేటువంటిది లేదు, యుద్ధం చేసి చేతైతే తీసుకోండి అని చెప్పాడు కదా. మరి అప్పుడైనా యుద్ధం జరుగుతుందని తెలుసా తెలియదా? సరే అంతా అయిపోయి శ్రీకృష్ణుడు తిరిగిపోయేటప్పుడు ఏకాంతంలో శ్రీకృష్ణుడితో కర్ణుడు మాట్లాడాడుగా. మాట్లాడినప్పుడు కర్ణుడితోటేగా యుద్ధం సంగతి చెప్పింది శ్రీకృష్ణుడు. నేటికి 7వ దినాన అమావాస్య, ఆ రోజున యుద్ధానికి ముహూర్తం, అందరు కూడా కురుక్షేత్రానికి రండి, ఇదిగో ఇప్పుడు నువ్వే పోయి చెప్పు అని చెప్పాడుగా. మరి యుద్ధం జరుగుద్దని తెలుసుగా, లోకానికి అందరికీ తెలుసుగా. శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి శల్య సారథ్యం కలిగినటువంటి వాడు శల్యుడని. మరి ఎందుకు కోరుకోవాలా? నిజంగా అలా కనుక కోరుకున్నట్లయితే శల్యుడు మత్తుగా తాగి దుర్యోధనుడి యొక్క వల్ల పడిపోయినప్పుడు ఏం కావాలో కోరుకో అన్నాడు. కోరుకో అన్నప్పుడు ఆయన కోరుకోవచ్చుగా, నువ్వు కర్ణుడికి సారథ్యం చేయవయ్యా అని కోరుకుంటే మాట్లాడకుండా చేయాల్సి వచ్చేది కదా. కానీ నా పక్షంలో ఉండి యుద్ధం చేయమని కోరాడు. శల్యుడికి కర్ణుడికి సారథ్యం చేయమని అడగల. మరి ఎందుకని అంటే ఇదంతా దేనికి అనేది మనం అర్థం చేసుకోవాలంటే, యుద్ధం తప్పకుండా జరుగుతుందని తెలుసు కర్ణుడికి. ఆ యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు సారథ్యం వహిస్తాడని తెలుసు. అర్జునుడిని చంపాల్సింది, చంపుతానని చెబుతున్నది తానేనని తెలుసు. అటువంటి తనకి శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి నైపుణ్యం కలిగి సారథ్య నైపుణ్యం కలిగినటువంటి శల్యుడు ఉంటే బాగుంటుందని తెలుసు. ఇన్ని తెలిసి మరి ఎందుకని శల్యుని సారథ్యానికి అప్పుడు కోరలేదు, ఇప్పుడు కోరుతున్నాడు? ఎందుకని ఇంతవరకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? శల్యుడిని మాయ చేసి తమ పక్షంలో చేర్చుకున్నప్పుడు చెప్పొచ్చుగా, తమవాడేగా అప్పుడు చెప్పలా. అంటే దుర్యోధనుడు కోరటానికి కర్ణుడు చెప్పలేదు కాబట్టి దుర్యోధనుడు కోరల. అలా కనుక కోరి ఉన్నట్టయితే ఇప్పటికి 7 రోజులు, అంటే ఇప్పటికి 6 రోజులు, ఇది ఒకటి 7 రోజులు, ఈ 7 రోజులు కూడా కర్ణుడికి శల్యుడు సారథ్యం వహించేవాడు. మరి శల్యుడి కనుక సారథ్యం వహిస్తే పాండవులందరినీ సంహరిస్తానన్నాడుగా, పాండవుల్ని శ్రీకృష్ణుడిని అందరినీ సంహరించేవాడుగా. మరి ఇప్పటికల్లా ఎందుకు చెప్పాలా అంటే అహంకారం అడ్డొచ్చి ఉంటుంది. ఇంకా రెండో మాట లేదు, అహంకారం అడ్డొచ్చింది. ఎందుకంటే తన ప్రగల్భాలకి లోటు ఉండకూడదు. శల్యుడు కనుక సారథిగా ఉంటే నేను గెలుస్తానంటే అప్పుడు తన గెలుపులో శల్యుడి యొక్క గొప్పతనం ఉంటుంది.
అందుకని నేనే గెలుస్తానంటే మొత్తం గొప్పతనం అంతా ఇయ్యింది. అందుకని ఆ రోజుల్లో ఈ 6 రోజులు కూడా అడగల. మరి ఇవాళ ఎందుకు అడుగుతున్నాడంటే ఇప్పుడు అహంకారం పోయి అహంకారం తగ్గింది. నిన్నటితోటే అహంకారం తగ్గింది. ఎందుకనంటే ఎక్కడ చూసినా అపజయమే కానీ జయం కలగలేనన్న 16 రోజులు. కాబట్టి ఆయనకి తెలుసు ఆయన సంగతి ఏమిటో. అందుకని ఇప్పుడు నాకు శల్యుడి సారథ్యం కావాలి అని అంటున్నాడు. ఇంతకుముందేమో అర్జునుడిని చంపాలంటే నాకు ఎవరి సహాయం అక్కర్లేదని అనుకున్నాడు. ఇప్పుడేమో నాకు శల్యుడి యొక్క సారథ్యం కావాలి అంటున్నాడు. అంటే తన ప్రగల్భాలలో ఒక్కటి కూడా నెరవేరలేదు, నెరవేర్చలేకపోయాడు. అన్నీ అపజయాలే కలిగినాయి. ఇప్పుడు తన బలహీనతని కప్పిపుచ్చుకోవటానికి, తన అసమర్థతని కప్పిపుచ్చుకోవటానికి, తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఏదో ఒక వంక దొరకాలా, వంక శల్యుడు. అందుకని శల్యుడు కనుక నాకు సారథిగా ఉంటే ఇక నేను విజయమే విజయం. ఎందుకనంటే నేనేమో అర్జునుడి కంటే గొప్పవాడిని, శల్యుడేమో శ్రీకృష్ణుడి కంటే గొప్పవాడు. కాబట్టి వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళు అవుతాం కాబట్టి వాళ్ళు సంహరిస్తారు. అంటే మన వాళ్ళు అంటారు కదా, ఆడలేక మధ్యలో ఓడని. మధ్యలో బాగా లేకపోవటం వల్ల నేను ఆడలేకపోయాను, కానీ లేకపోతే నేను గొప్ప ఆటగాడినండి, బ్రహ్మాండమైన డ్యాన్స్ చేస్తాను అని అన్నాడంటే ఎవడో వెనక. అదిగో అలా అంటున్నాడు ఇప్పుడు కర్ణుడు కూడా. ఉత్తర గోగ్రహణంలో సారథి ఎవరు? అర్జునుడికి ఉత్తరుడు. శ్రీకృష్ణుడు ఏమైనా సారథిగా ఉన్నాడా? ఉత్తరుడు సారథి. ఆ ఉత్తరుడేమో సారథ్య నైపుణ్యం తెలిసినటువంటి వాడేం కాదు, ఏదో ఉరికినే మామూలుగా నేర్చుకున్నాడు. పైన అర్జునుడు బాణప్రయోగం చేస్తామంటే ఆ ధ్వనికి, గాంధీవ ధ్వనికి గజగజ వణికిపోతున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు అర్జునుడి దగ్గరగా చూడాలి, ఆయన యుద్ధం చేసినప్పుడు అసలే చూడాలి. కానీ ఇప్పుడు పాపం ఆయన సారథ్య స్థానంలో ఉన్నాడు ఉత్తరుడు, అర్జునుడేమో రధికుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ అర్జునుడు వేసేటువంటి బాణాలు కానీ, ఆ హస్తలాఘవం కానీ, మరి ఆ ధనుస్సుకి బాణాన్ని ఎక్కుపెట్టడం కానీ, అల్లెత్రాటిని లాగటం కానీ, ఈ దేవదత్త శంఖధ్వని కానీ ఇవన్నీ చూస్తుంటే గజగజ వణికిపోతూ ఉన్నాడు. అలాంటి ఎందుకు పనికిరాని ఉత్తరుణ్ణి సారథిగా పెట్టుకొని అర్జునుడు చతురంగ బలాలతో కూడినటువంటి కౌరవులందరినీ కూడా ఓడించి గోవుల్ని మరలించుకొని పోయాడు. సారథి లేకపోతే నేనేం చేస్తానంటే అప్పుడు కూడా ఆయన అర్జునుడు కూడా అట్టే అనుకున్నాడు, సారథి లేకపోతే నా వల్ల కదండి, నాకు కృష్ణుడు ఉంటేనే, లేకపోతే నేను పక్కకి వెళ్తానంటే ఏముంది. అర్జునుడు ఇప్పుడు కర్ణుడిలాగా అయ్యేవాడు. కాబట్టి తన బలహీనతల్ని కప్పిపుచ్చుకోవటం కోసమని, దుర్యోధనుడి దగ్గర తన పరువు పోకుండా ఉండటం కోసమని, దుర్యోధనుడు తనకిచ్చేటువంటి గౌరవాన్ని నిలుపుకోవటం కోసమని ఆరాటపడేటువంటి కర్ణుడి యొక్క బలహీనత నుంచి వచ్చినటువంటిదే ఈ మాట శల్య సారథ్యం. అసలు దుర్యోధనుడు తనకి ఎందుకు ఇంతటి గౌరవాన్ని ఇస్తున్నాడు? భీష్ముడికి ఎందుకు గౌరవాన్ని ఇవ్వాలా? ఆచార్యుడైనటువంటి ద్రోణుడికి ఎందుకు గౌరవాన్ని ఇవ్వాలా? కర్ణుడికి ఎందుకు మరింత గౌరవాన్ని ఇస్తున్నాడు? వారికన్నా గొప్ప పరాక్రమవంతుడినే. భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తే తప్ప పడిపోయేవాడు కాదు. ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేస్తే తప్ప దృష్టజుమ్నుడిని ఖండించేవాడు కాదు శిరస్సుని. మరి భీష్మ ప్రయుక్తమైనటువంటి బాణాలు ఎంత భయంకరమైనటువంటివో 10 రోజుల యుద్ధంలో కర్ణుడు కూడా దూరం నుంచి చూచాడు. తన గురువైనటువంటి పరశురాముడిని 23 రోజులు యుద్ధం చేసి బాగా యుక్త వయస్సులో ఉన్నప్పుడు భీష్ముడు 23 రోజులు యుద్ధం చేసి పరశురాముడిని ఓడిస్తే నేను ఓడిపోయానయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు. మరి అటువంటి భీష్ముడికి ఏ గౌరవం లేదు. ఇప్పుడు వృద్ధాప్యంలో కూడా ఈ 10 రోజుల యుద్ధంలో 3 రోజులు పాండవ సేనని చీల్చి చెండాడాడు. ఎదురు ఎవరొస్తే వాళ్ళు ఓడిపోవాల్సిందే. చిట్టు చివరికి భీష్ముడి యొక్క పరాక్రమానికి పాండవ సైన్యం అంతా కూడా చెల్లాచెదరైపోతుంటే సహించలేక, అర్జునుడి యొక్క మృదు యుద్ధాన్ని చూసి సహించలేక చక్రాన్ని చేతబట్టి శ్రీకృష్ణుడే రంగంలోకి దిగాడు. అంటే అర్జునుడికి బాగా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో అంతటి పరాక్రమశాలైనటువంటి భీష్ముడు అర్జునుడిని కూడా 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించాడు ఒక్కొక్క రోజు. చివరికి శ్రీకృష్ణుడే చక్రం బట్టి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంతటి భీష్ముడి మీద గౌరవం లేదు దుర్యోధనుడికి, పైగా అవమానం. కానీ కర్ణుడికి మాత్రం ఎంతో గౌరవం.
ఎందుకని? ద్రౌపదుడితో ఓడిపోయినప్పటికీ, ఓడిపోయి పారిపోయాడు కర్ణుడు ద్రౌపదుడితో గురుదక్షిణ సమయంలో. గంధర్వులతో ఓడి పారిపోయినప్పటికీ దుర్యోధనుడిని ఆయన మానానికి ఆయన వదిలేసి ఈయన మాత్రం ప్రాణరక్షణకై పరుగులు తీశాడు గంధర్వులతో యుద్ధం చేసి. అప్పుడు ఒక్క మాట కూడా అల్లా దుర్యోధనుడు, ఇదేమిటయ్యా నన్ను అక్కడ ఇరికిచ్చి నువ్వు పారిపోతున్నావు, నువ్వు కదా గొప్ప పరాక్రమశాలివి అని అనాలిగా. అల్లా మరి ఎందుకు ఇంత గౌరవిస్తున్నాడు అంటే, పాండవులందరినీ నేను ఒక్కడే వధిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞలు చేస్తున్నాడు కాబట్టి, తనకి శత్రుశేషం లేకుండా చేసేటువంటి వాడు కర్ణుడే అని నమ్మాడు కాబట్టి, అది మూర్ఖంగా నమ్మాడు కాబట్టి ఈ గౌరవాన్ని దుర్యోధనుడు ఇస్తున్నాడు కర్ణుడికి. దుర్యోధనుడు ఇచ్చేటువంటి ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని కర్ణుడి యొక్క కోరిక. దుర్యోధనుడు ఇచ్చేటువంటి గౌరవాన్ని నిలబెట్టుకోవాలి, అదే తన యొక్క ప్రథమ కర్తవ్యం. అందుకే కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో కర్ణుడికి అవమానం జరిగినప్పుడు దుర్యోధనుడు అంగరాజ్యాన్ని కట్టబెట్టాడు. తన గౌరవాన్ని నిలిపాడు. తన గౌరవాన్ని నిలిపాడు గనక తన మీద ప్రేమతో నిలిపాడా, లేకపోతే ఏ ఉద్దేశంతో తనకి రాజ్యాన్ని కట్టబెట్టాడు? ఎవడైనా ఊరికినే అప్పనంగా రాజ్యాన్ని కట్టబెడతారా? కానీ దుర్యోధనుడు ఎందుకు కట్టబెట్టాడు అని అంటే, దుర్యోధనుడు ఎందుకు కట్టబెట్టాడంటే, కర్ణుడు తనకి ఎంతో మేలు చేసేటువంటి వాడు అని. మరి కర్ణుడు మేలు చేసేటువంటి వాడని దుర్యోధనుడికి ఎట్లా తెలుసు? తెలుగు భారతాన్ని చూసినటువంటి వాడు ఎంత పండితులైనా సరే వాళ్ళు ఏమంటారంటే, కర్ణుడి ప్రవేశం ఇప్పుడేనంటారు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయంలోనే కర్ణుడు వచ్చాడు. మరి అప్పుడు దాకా ఎక్కడున్నాడయ్యా కర్ణుడు అంటే, పరశురాముడి దగ్గర నుంచి వచ్చాడు అని కొంతమంది చెబుతారు. పరశురాముడి దగ్గర 25 సంవత్సరాల నుంచి ఉన్నాడా? కాబట్టి 25 సంవత్సరాలకి ముందు, ఇప్పటికి 25 అప్పటికి 25 సంవత్సరాల ముందు నుంచి కూడా కృపాచార్యుడి దగ్గర విద్యలకు వచ్చాడు కర్ణుడు. తర్వాత ద్రోణాచార్యుడు వచ్చిన తర్వాత కృపాచార్యుడి దగ్గర నుంచి 105 మంది ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చారు. వాళ్ళతో పాటుగా కర్ణుడు, ఇతర దేశాల రాజకుమారులు కూడా ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి నేర్చుకుంటున్నారు. అంటే కృపాచార్యుడి హై స్కూల్ విద్య, ద్రోణాచార్యుడి యూనివర్సిటీ విద్య. అందుకని ద్రోణాచార్యుడి దగ్గరికి అందరు వచ్చారు. కాబట్టి కర్ణుడు కూడా ద్రోణాచార్యుడికి గొప్ప శిష్యుడు. కారణం ఏమిటంటే, ఎవరైనా సరే శిష్యుల మీద గురువుకి ఎప్పుడు ప్రీతి కలుగుతుందనంటే, గురువు చెప్పేటువంటి మాటలన్నింటినీ కూడా పాటించినా, గురువు చెప్పేటువంటి దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నా, ఆ శిష్యుడి మీద విపరీతమైనటువంటి వాత్సల్యము, ప్రేమ గురువు కొట్టాయి. మరి అర్జునుడు అలాంటి వాడు, కర్ణుడు కూడా దాదాపుగా అలాంటి వాడు. అందువల్ల కర్ణుడు కూడా మరి గురువుని గౌరవించేవాడు, అలాగనే గురువు కూడా కర్ణుడి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వాడు. అయితే అప్పుడే అంటే ద్రోణాచార్యుడి దగ్గర విద్యాభ్యాసం చేసేటువంటి సమయంలోనే దుర్యోధనుడు అంటే చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు, అంటే విద్యలు నేర్చుకునేటువంటి సమయంలోనే అతడి యొక్క దుర్బుద్ధి ఏమిటంటే, డైరెక్ట్గా చెప్పేస్తాడు, భీముణ్ణి ఎందుకు చంపుతున్నావయ్యా అంటే, భీముణ్ణి కనుక చంపేస్తే ధర్మరాజు బలహీనపడిపోతాడు, ధర్మరాజుని చంపాలి, రాజ్యం నాకు రావాలి, ధర్మరాజుని చంపాలంటే భీముడు అడ్డం వస్తాడు. అందుకని భీముడిని కనుక చంపితే మిగిలిన పాండవులంతా నాకు లెక్కలేదు. అందుకని భీముడిని చంపి ధర్మజార్జునుల్ని అంటే ధర్మరాజుని అర్జునుడిని ఇద్దరిని శరసాల్లో పెట్టి ఈ రాజ్యం అంతా నేనే పరిపాలిస్తా, అందుకోసం భీముడికి విషాన్నం పెట్టాలంటే ఈ కర్ణుడు ఆ దుర్యోధనాదులకి సహాయంగా ఉండి భీముడికి విషాన్నం పెట్టడంలో, అలాగనే గంగలో దోయించడంలో అన్నిట్లో సహాయంగా ఉన్నాడు. కాబట్టి కర్ణుడంటే దుర్యోధనుడికి ప్రీతి. ఎందుకు? అదిగో అర్జునుడికి పోటీగా ఉండేటువంటి వాడు కర్ణుడే గనక, భీముడికి పోటీగా తానున్నాడు కాబట్టి భీముడిని తాను సంహరిస్తాడు, అర్జునుడిని ఏమో కర్ణుడు సంహరిస్తాడు. కాబట్టి తన కర్ణుడి సహాయం కనుక ఉన్నట్లయితే ఈ పాండవులందరూ నాకు లెక్క కాదు అనుకొని కర్ణుడిని తన వైపుకు తిప్పుకోవడం కోసం అని చెప్పి అంగరాజ్యాన్ని ఇవ్వటం జరిగింది. కాబట్టి అంగరాజ్య ప్రదానం అనేటువంటిది కర్ణుడి మీద ప్రేమతో ఇచ్చింది కాదు, కర్ణుడి ద్వారా తాను పొందాల్సినటువంటి ప్రయోజనాన్ని పొందటం కోసం ఇచ్చింది. అందువల్ల కర్ణ దుర్యోధనుల యొక్క మైత్రి అర్థ సంబంధమైనటువంటి మైత్రే కానీ, అంటే డబ్బుకు సంబంధించింది, అంటే రాజ్యానికి సంబంధించింది
అదే కానీ ఏదో ప్రేమతో చేసేటువంటి సంబంధం కాదు, అస్నేహం కాదు. ఇది మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం. సరే, మరి దుర్యోధనుడు చేసినటువంటి అన్ని అకృత్యాల్లో కూడా కర్ణుడు ఉన్నాడు అనేటువంటి విషయం సంస్కృత మహాభారతంలో స్పష్టంగా చక్కగా శ్లోకాలతో తెలియజేయబడింది. గాంధారి కూడా అంటది, భీముణ్ణి వాళ్ళందరినీ ఏదో కోపంతో మాట్లాడుద్ది, నువ్వు తొడలు బద్దలు కొడతావా, అట్లా చంపడం తప్పు కదా, మరి గుండెలు బాగలబెట్టి రక్తం తాగుతావా, రక్తం తాగేవాడు రాక్షసుడు కానీ క్షత్రియుడు ఎవడు తాగాడు కదా అని అంటే ఆయన సమాధానం చెప్పాడు. అదంతా వేరే, అదంతా ఇప్పుడు అక్కర్లేదు, తర్వాత చెప్పుకుంటాం. అయితే అడుగుతాడు, ఇప్పుడు ఈ మొత్తానికి కారణం ఎవరు అని అంటే గాంధారి చెప్పుద్ది, ఈ సర్వనాశనానికి కారణం ఎవరంటే నా కుమారుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నా సోదరుడు శకుని, కర్ణుడు. ఈ నలుగురే కారణం. దుష్ట చతుష్టయం అక్కడే వచ్చింది పేరు. ఈ నలుగురే కారణం అని గాంధారి చెప్పుద్ది. ఇది సంస్కృత భారతంలో ఉన్నటువంటిది. సాధారణంగా ఏమిటంటే తెలుగు భారతాన్ని చూచి అందులో ఎక్కడన్నా ఆ సంస్కృత భారతానికి విరుద్ధంగా రాసినటువంటిది కానీ కొంత మార్చి రాసినటువంటిది కానీ ఏదైనా ఉంటే దాన్ని మాత్రమే చెప్పుకుంటారు పండితులైనటువంటి వాళ్ళు. అక్కడ పొరపాట్లు వస్తూ ఉంటాయి. అందుకని మీకు ఎక్కడెక్కడైతే నేను సంస్కృత భారతాన్ని గురించి చెబుతున్నప్పటికీ కూడా ఎక్కడన్నా తెలుగు భారతంలో డీవియేషన్ కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. సరే, ఇప్పుడు ఈ కర్ణుడు మరి ఎప్పుడు ద్రోణాచార్యుడి దగ్గర నుంచి వెళ్ళాడు అంటే అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చాడు ద్రోణాచార్యుడు. అప్పుడు అర్జునుడికి ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చాడు కనుక కర్ణుడు కూడా వెళ్ళి ద్రోణాచార్యుడితో ఏకాంతంలో అంటాడు, ఆచార్య, మీరు అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చారు కదా, నేను ఎప్పుడు కూడా అర్జునుడితోటి తీవ్రమైనటువంటి స్పర్ధతో ఉన్నాను. మా ఇద్దరికీ ఎప్పుడో ఒకప్పుడు యుద్ధం జరగక తప్పదు. ఆ యుద్ధంలో నేను అర్జునుడిని కనుక ఓడించాలి అని అంటే మీరు నాకు కూడా బ్రహ్మాస్త్రాన్ని కనుక ఇచ్చినట్లయితేనే అర్జునుడిని నేను జయించగలుగుతా, లేకపోతే అర్జునుడు నాకంటే మిగులుతాడు. అది నాకు నష్టం మీరు ఇవ్వకపోతే. రెండోది, మీరు కనుక నాకు బ్రహ్మాస్త్రాన్ని కనుక ఇవ్వకపోతే మిమ్మల్ని పక్షపాత బుద్ధి కలిగినటువంటి వాళ్ళని లోకం అనుకుంటుంది అన్నాడు. ఎందుకయ్యా నీకు బ్రహ్మాస్త్రం అని అంటే ఇది సమాధానం. ఈ సమాధానంలోనే కర్ణుడి యొక్క దోషం, వాక్ కొద్ది మాట్లాడేటప్పుడు ఉండేటువంటి దోషాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సాధారణంగా ఒక గురువు ఇన్ని సంవత్సరాలు తనకి విద్య చెప్పినటువంటి గురువుని నాకు కూడా బ్రహ్మాస్త్రం ఏమని అడిగేటప్పుడు ఎలా అడగాలంటే అర్జునుడికి ఇచ్చావు కాబట్టి నాకు ఇవ్వమని అడగకూడదు. గురుదేవా, నేను కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మీకు సేవ చేస్తున్నాను కదా, నా మీద దయ చూపించండి, నాకు కూడా బ్రహ్మాస్త్రాన్ని కనుక ఇస్తే నేను కూడా యుద్ధాల్లో చక్కగా ఎవరినైనా జయించడానికి వీలవుతుంది. కాబట్టి మీ శిష్యుడిగా నేను కూడా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి వీలవుతుంది. దాని ద్వారా మీకు కూడా మంచిదే కదా, నాకు బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వండి అని అడగాల. కానీ అది కాదు అడిగింది, అర్జునుడికి ఇచ్చావు కాబట్టి నాకు ఇవ్వు, ఇవ్వకపోతే నిన్నందరూ లోకులందరూ కూడా పక్షపాత బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అనుకుంటారు అన్నాడు. ఇది అక్కడ కర్ణుడు చెప్పినటువంటి మాట. ద్రోణాచార్యుడి దగ్గర ధనుర్ విద్య నేర్చుకోవటం కోసం వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా ఎంతో గురుభక్తితో ఉన్నటువంటి వాడే కర్ణుడు. అట్లనే విద్యలన్నీ చక్కగా నేర్చుకున్నాడు. ద్రోణుడు కూడా శిష్యుడి మీద శిష్యవాత్సల్యం బాగానే ఉంది. కానీ ఇక్కడ మాత్రం మాట్లాడేటువంటి విధానం తేడా వచ్చింది. అయితే మాట్లాడేటువంటి విధానం తేడా వచ్చింది కాబట్టి ఇవ్వకుండా ఉన్నాడని అనుకోవద్దు. కానీ ఇక్కడ కర్ణుడి యొక్క వాచాలత్వాన్ని కూడా చెప్పాలి కనుక అందుకని చెప్తూ ఉన్నాం అనమాట. నేను అన్ని విద్యలు నేర్చుకున్నాను కదా, మరి నాకు బ్రహ్మాస్త్రాన్ని కూడా చెప్తే ఇంకా బాగుంటుంది కదా అని అడిగితే తప్పులేదు. కానీ మరి ఈయన అడిగింది ఏమిటంటే అర్జునుడిని ఇక్కడ తీసుకొచ్చాడు. పైన ద్రోణాచార్యుడికి కూడా దోషం అంటగడటానికి ప్రయత్నం చేశాడు, నువ్వు ఈగపోతే నీకు ఇది అని. అయితే అప్పుడు ద్రోణాచార్యుడు మాత్రం ఈ మాటలకి ఆయన ఏం బాధపడలేదు. ఎందుకనంటే మహాత్ములైనటువంటి వాళ్ళకి అంత తేలిగ్గా కోపం రాదు, అంత తేలిగ్గా బాధపడరు. అతడి యొక్క అమాయకత్వానికి బాధపడి అతడితో అన్నాడు, ధర్మశాస్త్రం ఏం చెప్తుందనంటే, ఓ కర్ణ, వ్రత నియమాన్ని పాటించినటువంటి బ్రాహ్మణుడికి, తపస్సు చేసినటువంటి అర్జునుడికి మాత్రమే బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వాలి.
నీవు సూత కులంలో జన్మించినటువంటి వాడివి, సూతపుత్రుడివి కనుక నీకు బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వడానికి వీలు లేదు. అందువల్ల నేను నీకు ఇవ్వటం లేదు, కానీ నాకు వేరే ఉద్దేశం ఏమి లేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత మరి నాకు ఎట్లా అన్నాడు కర్ణుడు. అంటే ఒక ఉపాయం చెప్పాడు. 12 సంవత్సరాలు నువ్వు వ్రత నియమాన్ని పాటించాలన్నాడు. కర్ణుడు ఏం మాట్లాడాల, ఎందుకంటే లోపల మనసులో అనుకున్నావు 12 ఏళ్ల తర్వాతనా ఈ లోపల ఏదైనా యుద్ధం వస్తే ఎట్ట, కాబట్టి ఆ లాభం లేదు లేరు అనుకొని, సరే స్వామి నమస్కారం గురువుగారు నేను వెళ్ళొస్తానని చెప్పి అప్పుడు గురువు గారి దగ్గర సేవ తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడికి పరశురాముడి దగ్గరికి పోయాడు. పరశురాముడి దగ్గరికి పోయిన తర్వాత పరశురాముడు అడిగాడు, ఎవరయ్యా నువ్వు అన్నాడు. ఎందుకంటే అది తెలియదు కదా వచ్చినటువంటి వాడు ఎవడు. నాకు విద్యలు నేర్పండి, నేను మీ శిష్యుడిగా ఉంటాను, నన్ను శిష్యుడిగా చేర్చుకోండి అన్నాడు. నువ్వెవరివి అన్నాడు. అంటే ఆలోచించాడు, క్షత్రియుడి నుంచి చెబుదామా బ్రాహ్మణుడి నుంచి చెబుదామా. ఆలోచించి నేను బ్రాహ్మణుడిని, మీ వంశోద్భవుడు నేను అన్నాడు. అంటే భృగువంశంలో పుట్టినటువంటి వాడిని, నేను బ్రాహ్మణుడిని అన్నాడు. అనేటప్పటికి ఆయన చేర్చుకున్నాడు, విద్యలన్నీ చెప్పాడు, చివరి బ్రహ్మాస్త్రాన్ని కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సరే ఒక కథ ఉంది, ఆ కథ ముందు చెప్పాలి, అందుకని ఇక్కడ సింపుల్గా చెప్తున్నాను. ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఒక రోజున అంటే విద్యలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత కర్ణుడు మామూలుగా తిరిగి రావాలి. అలాంటి సందర్భంలో ఒక రోజున ఆయన తొడ మీద తలబెట్టి పడుకున్నాడు. ఆ సందర్భంలో పురుగు వచ్చి ఆయన తొడని చీరుస్తూ ఉంది, రక్తం కారుతూ ఉంది. గురువుగారికి నిద్రాభంగం అవుద్ది నేను లేస్తే అని చెప్పి అట్లానే సహిస్తూ ఉన్నాడు. అంతలోకి ఆ రక్తం కాస్త ఆయన భుజాల దగ్గరికి పోయింది. తడిసిన తర్వాత మెలకు వచ్చింది. పరశురాముడు లేచాడు, చూచాడు, ఈయన తొడంతా కూడా బాగా తొలిచి లోపలికి పోయింది, ఆ రక్తం అంతా కారిపోతూ ఉంది. అప్పుడు అనుకున్నాడు, క్షత్రియుడైనటువంటి వాడికైతే ఈ రకమైనటువంటి సహనం ఉంటుంది, కానీ బ్రాహ్మణుడికి సహనం ఉండదు, నువ్వెవరో చెప్పన్నాడు. ఇప్పుడు చెప్పంటే ఇప్పుడు క్షత్రియుడు అని చెప్పొచ్చుగా, అది చెప్పలేమండి అంటే రెండో అబద్ధం ఎందుకు అనుకున్నాడో మరేమో. నేను సూతపుత్రుడినే అన్నాడు. ఆయన దివ్య దృష్టితో చూచాడు. చూచిన తర్వాత కూడా అంటే చాలామంది ఏమనుకుంటారంటే వెంటనే పరశురాముడు శాపం పెట్టాడు అనుకుంటారు. వెంటనే పరశురాముడు శాపం పెట్టలా, సూతపుత్రుడు అని చెప్పాడు. మరి ఎందుకైనా అబద్ధం చెప్పావు అన్నాడు. అబద్ధం చెప్పావంటే అప్పుడు ఏం చెప్పాలా? ఇదే మనం మాటలు కూడా నేర్చుకోవాలి. మహాభారతం నుంచి ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ అణుకువగా ఉండాలి అనేటువంటిది కూడా మనం నేర్చుకోవాలి. అందుకోసం ఈ సంఘటన మనం ఎంతగా చెప్తుంది. గురువుగారు మీ దగ్గర నేను విద్యలు నేర్చుకోవడం కోసం వచ్చాను. నేను ద్రోణాచార్యుడి దగ్గర ఎప్పుడో 15 సంవత్సరాలు నేను శిష్యరికం చేశాను. ఆయనేమో నాకు బ్రహ్మాస్త్రం ఇవ్వలేదు. ఆ బ్రహ్మాస్త్రం కోసం మీ దగ్గరికి వచ్చాను. మీరు మహానుభావులు మహాత్ములు, అందుకని మీరు కనుక అయితే నాకు ఇస్తారనే ఉద్దేశంతో ఇచ్చాను. కానీ బ్రాహ్మణుడికైతేనే ఇవ్వడానికి వీలవుతుందని ఆయన చెప్పడం వల్ల నేను అందుకని బ్రాహ్మణుడిని అబద్ధం చెప్పాను, నన్ను క్షమించు అని అంటే కొంత మెత్తబడిపోతారు అవతల వాడిని. కానీ ఈయనేమన్నాడు తెలిసిన, ఏమండి గురువు అంటే తండ్రితో సమానం. మీరేమో తండ్రి, నేనేమో పుత్రుడిని, మీరేమో గురువు, నేనేమో శిష్యుడిని. అందుకని మీరు తండ్రి, నేను మీకు పుత్ర సమానం. మరి మీ అదే కదా మీ గోత్రం, మీరు భృగువంశంలో వాళ్ళే కదా, అందుకని నాకు కూడా అదే, అందుకని చెప్పా అన్నాడు. అంటే తప్పు చేస్తే క్షమించమని అడగకుండా తప్పును సమర్థించుకోవడం కోసం ఇంకో తప్పుని చెప్పడం అన్నమాట. అయితే తప్పేంటండి, మరి శిష్యులే కదా, కనుక కర్ణుడి యొక్క ఉద్దేశంలో తప్పు లేదు కదా అనవచ్చు. మరి ఈ మాట అక్కడ ఎందుకు చెప్పలా? ఇప్పుడు ఇక్కడ ఈయన శిష్యుడు కాదు, ఇప్పుడు వచ్చాడు, ఇంకా శిష్యుడిగా ఆయన స్వీకరించలా. శిష్యుడిగా స్వీకరించడానికే నేను శిష్యుడిని అని అంటున్నాడు. మరి అక్కడ ద్రోణాచార్యుడి దగ్గర 15 సంవత్సరాల విద్యలు నేర్చుకున్నాడుగా, ద్రోణాచార్యుడి మీద భక్తి ఉంది కదా, ద్రోణాచార్యుడికి ఈయన మీద వాత్సల్యం ఉంది కదా, మరి అక్కడ ఎందుకు చెప్పలా? నేను మీ పుత్రుడు లాంటి వాడిని, నీ పుత్రుడిని చూసినట్టుగానే నన్ను చూడు అని ఒక మాట చెప్పొచ్చుగా. అక్కడ చెప్పలా, ఇక్కడ చెబుతున్నాడు. అందుకని చెప్పించాడు. ఏ అస్త్రాలు అయితే నా దగ్గర నేర్చుకున్నావో నీ అవసరంలో గుర్తురావు, ఏ బ్రహ్మాస్త్రాన్ని అయితే నా దగ్గర మోసం చేసి తెలుసుకున్నావో ఆ బ్రహ్మాస్త్రం నీకు మరణ సమయంలో గుర్తు రాకుండా ఉండుగాక అని చెప్పించాడు. దాంతో తిరిగి వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి ఇక్కడ కుమారాస్త్ర విద్యా ప్రదర్శన జరుగుతూ ఉంది. అప్పుడు ఆ జనాన్ని తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు. సరిగా ఆ తర్వాత ఏం జరిగింది ఏమిటి అనే విషయం, సరే మనకి ఇక్కడ శల్యుడిని సారథిగా చేసుకోవటం అనే విషయం మీద మనం మాట్లాడుతున్నాం కనుక, మరి కర్ణుడు
ఆ శల్యుడికి కర్ణుడికి, శల్యుడికి దుర్యోధనుడికి ఈ ఈ మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, వాళ్ళ యొక్క మాటలు, వీటన్నింటినీ కూడా మనం రేపు చెప్పుకుందాం.